జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆ జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు మామూలుగా లేదట. ఇప్పటికే జిల్లాలో రెండు వర్గాలుగా చీలిపోయిన జనసేనలోని పాత కొత్త నేతలు జిల్లా అధ్యక్ష బాధ్యతల విషయంలో పంతం నీదా నాదా అంటున్నారట. జనసేన జిల్లా పగ్గాల కోసం నువ్వా నేనా అంటున్నారు అక్కడి నేతలు. ఇంతకీ అదే జిల్లా ఆ పదవికి ఎందుకంత డిమాండ్? మొన్నటిదాకా ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్టే ఉంది ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ లేని విధంగా ఈసారి జిల్లా జనసేన అధ్యక్ష పదవికి భారీ డిమాండ్ ఏర్పడింది. జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేజిక్కించుకునేందుకు స్థానిక నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పగ్గాలు తమకే దక్కుతాయని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించిన జనసేన జిల్లాలో పార్టీ నాయకత్వ మార్పులు చేర్పులకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు కొత్త అధ్యక్షుణ్ణి నియమించే ప్రయత్నాల్లో ఉంది. కొత్త ఏడాదిలో ప్రకాశం జిల్లాలో పార్టీకి కొత్త అధ్యక్షుణ్ణి నియమించేందుకు జనసేన పెద్దలు కసరత్తు చేస్తున్నారట. దీంతో నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ఎప్పుడూ లేనంత పోటీ కనిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికతో జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఏర్పడింది. బాలినేని చేరికతో జిల్లాలో జనసేన పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. జనసేనలో ఓ వర్గం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైపు ఉండగా మరో వర్గం బాలినేని పంచన చేరారు. అయితే ఈసారి జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలను ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్కి అప్పగించే అవకాశం ఉందని జిల్లా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేనలో చేరే సమయంలో మాజీ మంత్రి బాలినేనితో పాటు కలిసి రావాలని కంది రవిశంకర్కి పార్టీ అధిష్టానం సూచించింది. అయితే రవిశంకర్ మాత్రం తన బంధువు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మరోవైపు దామచర్ల జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో కంది రవిశంకర్ సన్నిహితంగా ఉంటూ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మరోవైపు వైసీపీలో ఉన్న సమయంలో బాలినేనితో కూడా రవిశంకర్కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయనకే జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం బాలినేని వర్గంతో కాకుండా ఆయన విభేదిస్తున్న దామచర్ల షేక్ రియాజ్ గ్రూప్తో కలిసి నడుస్తున్నారు కంది శంకర్. జనసేనలో చక్రం తిప్పేందుకు తన వర్గ నేతకే జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారట బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈసారి జిల్లా అధ్యక్ష పదవిని బీసీ నేతకివ్వాలని బాలినేని కోరుతున్నారట. జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా ఉన్న జడా బాలనాగేంద్ర యాదవ్కు అధ్యక్ష పదవిని ఇప్పించుకునేందుకు బాలినేని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో టీడీపీ, వైసీపీలో పనిచేసిన అనుభవంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నాగేంద్ర యాదవ్. పవన్ కళ్యాణ్ పిలుపుతో డొక్కా సీతమ్మ పేరుతో 4 నెలలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాలినేని మద్దతుతో జిల్లా జనసేన అధ్యక్ష పదవి తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు నాగేంద్ర యాదవ్. బాలినేనితో విభేదిస్తూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో సన్నిహితంగా ఉంటున్న ప్రస్తుత జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అధిష్టానం తననే కొనసాగిస్తుందన్న ధీమాతో ఉన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న షేక్ రియాజ్ ని కొనసాగిస్తారా లేదా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. రియాజ్ ని జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తే ఆయనకు నామినేటెడ్ పోస్టు లేదా పార్టీ పదవిలో ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద ప్రకాశం జనసేన జిల్లా అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని నేతలు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు.